చాలా మంది క్రైస్తవులు, క్రైస్తవేతరులు, క్రిస్టియన్స్ అండ్ ఆల్సో నాన్ క్రిస్టియన్స్, వీరందరూ వీళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా సేఫ్గా ఉండాలని, హ్యాపీగా ఉండాలని, మంచి బెనిఫిట్స్ పొందాలని కొంతమంది ఏం చేస్తారంటే మెదక్ చర్చ్కి వెళ్తారు. ఓకే, వెళ్ళడం మంచిదే, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ రాంగ్. మెదక్ చర్చ్కి వెళ్తారు. ఎందుకు మెదక్ చర్చ్కి వెళ్తారంటే అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది, అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది అని కుటుంబ సమేతముగా వెళుతూ ఉంటారు. అక్కడ దైవజనుడు ఉంటాడు, అక్కడ దైవజనుడు వారి కొరకు ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత దెన్ క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం ఎక్కడున్నది ఏమా? కరుణాపురంలో కూడా ఒక చర్చ్ ఉంది, క్రీస్తు జ్యోతి మందిరం అని. ఓకే, లాస్ట్ టైం మేమందరం కూడా వెళ్ళొచ్చాము. ఓకే, చాలా మంది ఈ రోజుల్లో మెదకును మర్చిపోయి ఈ కరుణాపురము క్రీస్తు జ్యోతి మందిరానికి వెళ్తున్నారు. సో అక్కడ కూడా ఎందుకు వెళ్తున్నారంటే అక్కడ దేవుని సన్నిధి ఉంది, దేవుని కాపుదల ఉంది, అక్కడ దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అక్కడ దేవుడు మా ప్రార్థన వింటాడు అని అక్కడ వెళ్తున్నారు. ఇంకొంతమంది స్టేట్ చేంజ్ చేస్తున్నారు. ఓకే, అది కూడా ఇండియాలోనే ఉన్నది. ఓకే, మెదక్ చర్చ్కి కాకుండా, తర్వాత కరుణాపురం కాకుండా కొంతమంది కొంత వేరే ప్రాంతానికి వెళ్తున్నారు. తెలుసా అమ్మా ఏదది ఏమా? ఓ మై గాడ్, వెలంకినా ఏంటమ్మా అది? ఎస్, చెన్నైలో ఉంది. చెన్నైలో. సో అక్కడికి కూడా చాలా మంది వెళ్తున్నారు. ఎండలు విపరీతంగా ఉన్నప్పటికీ వెళుతున్నారు. అక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే, లెట్ us అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ వైల్ ఐఎమ్ స్పీకింగ్ విత్ యూ. సో అక్కడికి ఎందుకు వెళ్తున్నారు అంటే అక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఎక్కువ ఇసుక ఉంటుంది, శాండ్. చాలా మంది ఆ ఇసుకలో మోకరించి ఆ మెట్ల మీద ఒక్కొక్క మెట్టు అలా ఎక్కి ఆ మందిరము ద్వారముల దగ్గరికి, తలుపు దగ్గరికి వెళ్ళేంత వరకు మోకల మీదనే వెళ్తారంట. ఐ డోంట్ నో, కానీ అది విశ్వాసం గొప్పది. సో అక్కడికి కూడా ఎందుకు వెళ్తారంటే అక్కడ కూడా ఈ విశ్వాసులు అందరూ కూడా ఏమి గమనించారంటే వాట్ దే బిలీవ్ ఈస్ గాడ్స్ ప్రెసెన్స్ ఈస్ దేర్. ఓకే, గాడ్ విల్ హియర్ అవర్ ప్రేయర్స్. సో ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుని సన్నిధి ఉన్నది, అక్కడ దేవుడు ఉన్నాడు. సో దేవుని వాక్యములో కూడా సేమ్ ఈ చర్చెస్ ఎలాగైతే ఉన్నాయో, సేమ్ ఈ చర్చెస్ లో దేవుని సన్నిధి ఎలాగైతే ఉన్నదో, ఈ రోజు కూడా నేను ఒక టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. ఆ టాపిక్ ఏంటంటే మొన్న చదివింది, అదేంటంటే మిస్పా. ఏంటమ్మా? మిస్పా. ఇంగ్లీష్ లో మిస్పా అని ఉంటుంది, MIZPHA. ఓకే అమ్మా, PAH. ఓకే, మన దగ్గర చాలా జ్ఞానవంతులు ఉన్నారు, పీజీ చేసిన పిల్లలు ఉన్నారు. థ్యాంక్ యూ షైనా, మీరు ఎందుకో చాలా అట్రాక్టివ్గా ఉంది చాలా. ఓకే, MIZ తర్వాత PAH. ఓకే, మిస్పా గురించి మనం విందాం కొన్ని విషయాలు. మిస్పాలో కూడా దేవుని సన్నిధి ఉందండి. మిస్పాలో కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. మిస్పా అని మనము 2 చోట్ల చూస్తాం, చాలా చోట్ల చూస్తాం, కానీ మనకు సమయం లేదు, కట్ చేస్తున్నాను నేను. ఒక దగ్గర ఎక్కడ చూస్తామంటే ఈ మిస్పా అనేది ఈ లాబాను యాకోబుకు డిస్కషన్ అవుతున్న సమయంలో, సంభాషణ అవుతున్న సమయంలో అక్కడ మనము మిస్పాను చూస్తాం. చదవండి ఒకసారి తొందరగా. జెనసిస్ 31 చాప్టర్ వర్స్ 49. ఆదికాండం 31:49. త్వరగా అమ్మా. ఇంకా అక్కడ మిస్పా అనే పేరు లేదమ్మా. రైట్, ఆమె సెడ్ 49 వర్స్ చెప్పాను, 49 48 చెప్పానా? ఓకే, రైట్. ఓకే, లాబాను తర్వాత యాకోబు ఇద్దరు డిస్కషన్ చేస్తున్నారు. నాకును నీకును మధ్య ఏముంటది? మిస్పా అనే మాట యూజ్ చేశారు అక్కడ. మిస్పా అనే మాటకు అర్థం ఏంటంటే కావలి గోపురము. ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే
దేవుడు చూస్తున్నాడు. గాడ్ ఈజ్ వాచింగ్. ఇదే విషయం మనం ఇంకా ఎక్కడ చూద్దామంటే న్యాయాధిపతులు 11:11, ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 11 verse 11, 11వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి యోఫ్తా ఇలాగు పెద్దలకు కూడా కోరినప్పుడు ప్రజలు తమకు ప్రధానిగాను అధిపతిగాను అతన్ని నియమించుకొనిది. అప్పుడు యోఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. చాలా మరి అర్థమవుతుంది కదా. మిస్పాలో యెహోవా సన్నిధిలో తన సంగతి అంతయు వినిపించను. సో మిస్పా అంటే కావలి గోపురం. మిస్పా అనగా గాడ్ ఈజ్ వాచింగ్, దేవుడు వింటున్నాడు. మిస్పా అనగా యెహోవా సన్నిధి. సో ఈ మిస్పాలో కొన్ని విషయాలు జరిగాయండి, కొన్ని విషయాలు. ఈరోజు నా ప్రసంగం ఏంటంటే అంశం మిస్పానే, కానీ ఎవ్రీథింగ్ అన్నమాట, ప్రతిదీ కూడా పి మీద ఉంటుంది. అంతా కూడా ఓకే, అంతా కూడా పి. ఓకే, పి ఫర్ ప్యారెట్, పి ఫర్ పెన్ కదమ్మా. అట్లా అన్ని కూడా పి మీద తీసుకొని వచ్చాను నేను. సాధ్యమైనంత వరకు సమయానికి వాక్యం ముగిస్తాను నేను. సో మొట్టమొదటిగా ఈ మిస్పాలో జనులు ఎందుకు రావాలి అంటే దేవునితో మాట్లాడుటకు, దేవునితో అనుమతి తీసుకొనుటకు రావాలి. ఓకేనమ్మా. మిస్పా దేవుని సన్నిధి కాబట్టి, దేవుడు ఉండు స్థలము కాబట్టి, అక్కడ యెహోవా నిబంధన మందసం ఉంది కాబట్టి, ఆ తర్వాత దెన్ ద ఆర్క్ ఆఫ్ ద లార్డ్, ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్, యెహోవా మందసం అక్కడ ఉంది కాబట్టి, నిబంధన మందసం అక్కడ ఉంది కాబట్టి, జనులందరూ ఎందుకు రావాలంటే దే హ్యావ్ టు స్పీక్ టు గాడ్, అట్ ద సేమ్ టైం దే హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ద లార్డ్. దేవునితో మాట్లాడటకు రావాలి. తర్వాత ఏం తీసుకోవాలమ్మా? ఫస్ట్ పి స్టాండ్స్ ఫర్ పర్మిషన్. సో అనుమతి తీసుకోవడానికి రావాలి. ఎందుకు ఈ మాట వచ్చిందంటే బాగా గమనించండి. ఎందుకు దేవునితో మాట్లాడాలి, ఎందుకు దేవునితో అనుమతి తీసుకోవాలి అనే మాట ఎందుకు వచ్చిందంటే, ఈ ఇశ్రాయేలు అందరూ కూడా ఎవరికి భయపడుతున్నారంటే, చదవండి అమ్మా 7వ వచనం సి భాగం, 7వ వచనం సి భాగం. ఇంకా కిందికి రైట్. ఇక్కడ ఏం జరిగిందంటే ఫిలిస్తీయులందరూ కూడా ఇశ్రాయేలు మీదకి వచ్చారు. నన్ను గమనించండి దయచేసి. సో ఇశ్రాయేలు అందరూ కూడా, దేవుని ప్రజలు భయపడుతున్నారండి, భయపడుతున్నారు. వారు ఫిలిస్తీయులను చూసి భయపడుతున్నారు. ఎందుకంటే ఫిలిస్తీయులు బలాఢ్యులుగా ఉన్నారు, ఫిలిస్తీయులు బలవంతులుగా ఉన్నారు, ఫిలిస్తీయులు బలిష్టముగా ఉన్నారు. వారి దగ్గర యుద్ధ సామ్రాగ్రి చాలా ఉన్నది. వారి కత్తులు పట్టుకొని, ఈటలు పట్టుకొని దేవుని ప్రజలను ఓడించుటకు దే వర్ రెడీ టు ఫైట్ విత్ ఇజ్రాయెలైట్స్. సో వారు వస్తూ ఉన్నారు. వస్తూ ఉండగా ఈ ఫిలిస్తీయులందరూ కూడా భయపడుతూ ఉన్నారు. దే వర్ షాకింగ్ వెన్ దే సీ అట్ ఫిలిస్టైన్స్. దిగులుతో ఉన్నారు, చింతలో ఉన్నారు, బాధతో ఉన్నారు. ఇలా అందరూ బాధతో ఉండి ఉండి దే ర్యాన్ టు ప్రాఫెట్ సమూయేల్. ఆయన దగ్గరికి వెళ్ళారు. సమూయేల్, దైవజనుడా, ప్రవక్త, వాట్ షుడ్ వి డు, వాట్ షల్ వి డు, మేమేం చేయాలి అని ఈ ఇశ్రాయేలు అందరూ కూడా భయపడుతూ దే వెంట్ టు సమూయేల్, దే కేమ్ టు సమూయేల్. నేను ఒక మాట చెప్తాను నేను. ఇలాంటి భయంకరమైన పరిస్థితులలో వీళ్ళందరూ సమూయేలు దగ్గరికి వెళ్ళిన వెంటనే తెలుసా అండి మీకు సమూయేలు ఏం చేశాడు? వర్స్ 5. ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ అమ్మ. నువ్వు లైన్లో ఉన్నావు రావు. ఓకే, వెంటనే సమూయేలు ఏం చేసిందంటే ఇశ్రాయేలు అందరినీ కూడా సమకూర్చాడు. గమనించండి, ఇశ్రాయేలు అందరినీ సమకూర్చి ఏం చెప్పాడంటే, నేను మీ పక్షముగా యెహోవాకు ఏం చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను. చూడండి. సో సమూయేలు దైవ సేవకుడు ఈ ఇశ్రాయేలు అందరినీ సమకూర్చి వాళ్ళతో పాటు సమూయేలు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేయర్ అంటే ఏందమ్మా? స్పీకింగ్ విత్ గాడ్ కదా. ఓకే, సమూయేల్ అండ్ ఆల్సో ఇజ్రాయెలైట్స్ వర్ స్పీకింగ్ విత్ గాడ్. ఇద్దరు కూడా దేవునితో మాట్లాడుతున్నారు. ఇద్దరు కూడా వెయిటింగ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ద లార్డ్. అమ్మా, ఇద్దరు కూడా దేవునితో మాట్లాడుతున్నారు. ఆ తర్వాత దెన్ దేవుని ద్వారా ఏం తీసుకుంటున్నారు? తొందరగా చెప్పండి. అనుమతి. అమ్మా, అనుమతి. ఇంకోటి, వీళ్ళు ఎలా ప్రార్థన చేశారంటే చదవడం దయచేసి. ఎలా ప్రార్థన చేశారు? వర్స్
3 సమూయేలు ఎస్ కరెక్టే. సమూయేలు పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మరలుకొనే యెడల చాలా అమ్మా రైట్. ఇంగ్లీష్లో బాగుంటుంది అమ్మా. ఇంగ్లీష్లో ఇఫ్ యు ఆర్ టర్నింగ్ టు ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్స్. చూసారా అండి, మీరు మీ పూర్ణ హృదయముతో మీ దేవుడైనా ఉందమ్మా, ఓకే, మీ దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొనిన యెడల. నా మాటలు గమనించండి దయచేసి. స్వామి ఏమంటుందంటే, అయ్యా మీరందరూ భయముతో ఉన్నారు, దిగులుతో ఉన్నారు, చింతలో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు. మీరు మీ పూర్ణ హృదయముతో దేవుని యొద్దకు మల్లుకొనిన యెడల. చూసారండి, ఇఫ్ యు ఆర్ రిటర్నింగ్ టు గాడ్ విత్ యువర్ హార్ట్స్, విత్ యువర్ మైండ్స్, విత్ యువర్ స్పిరిట్స్. చూసారండి, వీళ్ళు దేవుని దగ్గరికి వచ్చి దేవునితో మాట్లాడుతున్నారు. యేసయ్యా, వాట్ షల్ వి డు? గాడ్, వాట్ షల్ వి డు? సిచ్యువేషన్స్ ఆర్ నాట్, చెప్పండి, గుడ్. వాట్ షల్ వి డు? దేవునితో మాట్లాడుతున్నారు. కెన్ యూ గివ్ అస్ పర్మిషన్? మీరు దయచేసి మాకు పర్మిషన్ ఇస్తారా? నేను ఇంకో మాట చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీరందరూ కూడా సమూయేలు తర్వాత ఇశ్రాయేలీయులు దేవునితో మాట్లాడుతున్నారు. బైబిల్లో ఒక మాట ఉందండి, చదవద్దు బైబిల్లో. కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు, తల మీదికి ఎన్నో ఘోరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుడు ఏమంటుందంటే, మీరు దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? మీరు తమను ఫస్ట్ ఏం చేయాలి? మాట్లాడండి, స్పీక్ టు గాడ్. ఆ తర్వాత టేక్ పర్మిషన్ ఫ్రమ్ ద లార్డ్. తర్వాత దేవుని దగ్గర ఏం చేయాలి? అనుమతి తీసుకోవాలి. బైబిల్ ఏముందంటే, మీరు విసుకక ఏం చేయాలంట? ప్రార్థన చేయండి. విసుకక ప్రార్థన చేయమనేమో యేసయ్య చెప్పాడు. ఈ ఎడతెగక ప్రార్థన చేయమని ఎవరు చెప్పారమ్మా? పౌలు చెప్ప ఏం చెప్పిన వస్తుంది. విసుకక ప్రార్థన చేయమని యేసయ్య చెప్పాడు. ఎడతెగక ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. ఇంకో దగ్గర ఏముందంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాను తగ్గించుకొని తమ చెడు మార్గములు విడిచిపెట్టి ఇంకా చేతులెత్తి ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు ఆకాశమందున దేవుడు వారి ప్రార్థన విని వారిని, వారి దేశాన్ని ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. అమ్మ, నేను ఒక మాట చెప్తాను. నేను మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, నాకేదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, సిచ్యువేషన్ సరిగా లేనప్పుడు, ప్లీజ్ లిజన్ టు మీ. వెన్ సిచ్యువేషన్స్ ఆర్ నాట్ గుడ్ ఇన్ యువర్ లైఫ్, వాట్ యు ఆర్ డూయింగ్? సిచ్యువేషన్లు బాగాలేనప్పుడు మీరు ఏం చేస్తున్నారు? దయచేసి నేను ఏమంటానంటే, సేమ్ వీళ్ళలాగానే దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? మాట్లాడి ఏం చేయాలంటే, దేవుని ద్వారా మీరు అనుమతి పొందాలి. అయ్యా, నాకు జాబ్ దొరికింది, నీ పర్మిషన్ కావాలి. ఆమేన్. అయ్యా, నేను పలానా స్థలం కొనాలనుకుంటున్నాను ఇల్లు కట్టుకోవడానికి, ఏం కావాలి? పర్మిషన్ కావాలి. అయ్యా, నేను అన్ని చదివేశాను, నేను పీజీ అయిపోయింది, ఐ నీడ్ బ్యూటీ, వాట్ షల్ ఐ డూ? ఐ నీడ్ యువర్, చెప్పండి దయచేసి, ఐ నీడ్ యువర్ పర్మిషన్. అయ్యా, నేను వివాహం చేసుకోబోతున్నాను, నేను టు హూమ్ ఐ హావ్ టు గెట్ మ్యారేజ్. ఓకే, సో ఐ నీడ్ యువర్ పర్మిషన్. చూసారా అండి, మీరు దేవుని దగ్గరికి వెళ్ళండి. సేమ్ సమూయేలు వలె, ఇశ్రాయేలు వలె దేవుని దగ్గరికి వెళ్ళి మీరు ఫస్ట్ మాట్లాడాలి. తర్వాత ఏం చేయాలి? పర్మిషన్. ఈ రోజుల్లో చాలా మంది దేవుని దగ్గర మాట్లాడరు, దేవుని దగ్గర ఏం తీసుకోరు? పర్మిషన్. ఒక మాట చెప్పన్నా, కాలేజీలో కానివ్వండి, స్కూల్లో కానివ్వండి, ప్రిన్సిపల్తో మాట్లాడాలి అంటే, ఓకే, ప్రిన్సిపల్ రూమ్ సపరేట్గా ఉంటుంది. ఆయనను చూసి గబగబ వెళ్ళిపోతాం అట్లా. ఓకే, వెళ్ళిపోం మనం. ఓకే, మనం డోర్ దగ్గర నిలబడతాం. డోర్ దగ్గర నిలబడి ఆయనను చూస్తూ ఏమంటామా? సార్, షల్ ఐ కమ్ అంటారా? మే ఐ కమ్ అంటారా? మనం రెండు చెప్పొచ్చు, ఏం పర్లేదు, రైట్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ సార్ అంటారు ఫస్ట్. అది ఎవరు అంటలేరు. అంటే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎంత జాగ్రత్తగా, ఎంత భయముతో, ఎక్స్క్యూజ్ మీ సార్, కెన్ ఐ కమ్ ఇన్సైడ్ ప్లీజ్ అని. చూడండి, అంటే లోక సంబంధమైన వాళ్ళ దగ్గరనే నువ్వు ఇంత తగ్గించుకొని ఇంత భయపడి, సార్ కెన్ ఐ కమ్ ఇన్సైడ్ ప్లీజ్, మే కమ్ అనగానే ఆయన కూర్చో మీద కూర్చొని, ఓకే కమ్ ప్లీజ్ అంటాడు ఆయన.
నేనేమంటున్నా అంటే దేవాది దేవుడే నిన్ను రక్షించి నీ పాపములు క్షమించి నీకు మంచి ఆరోగ్యం అనుగ్రహించి మంచి కుటుంబం అనుగ్రహించి దేవుని సన్నిధిలో నిన్ను నిలబెడితే నిన్ను కూర్చోబెడితే నువ్వెట్లా ఉండాలి? సో నువ్వు దేవునితో ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు నేను నేర్పిస్తున్నాను బైబిల్లో నుండి. ఫస్ట్ మీరు దేవునితో ఏం చేయండి? మీరు మీకు ఏది కావాలనో మీకు ఏది ఇష్టమో ఫస్ట్ ప్రతి పని కంటే ఫస్ట్ వెళ్ళండి ఆయనతో మాట్లాడండి దయచేసి. ఈ రోజులో చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళకు వచ్చిన మాటలన్నీ కూడా, వాళ్ళకు వచ్చిన బాధలన్నీ కూడా, వాళ్ళకు వచ్చిన ఆలోచనలు కూడా అన్నీ ఇలా సేవ్ చేసుకొని ఎవరి దగ్గర మాట్లాడతారంటే, ఎవరి దగ్గర మాట్లాడతారమ్మా? దోస్ హూ ఆర్ వెరీ క్లోజ్ టు దెమ్. అంతే కదమ్మా? ఎవరైతే వాళ్ళు క్లోజ్గా ఉంటారో ఫోన్లు చేసి మరీ 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 పిలిచి వాళ్ళకి టీ దాపి అన్ని దాపి ఏం చేస్తారు? ఇక అన్నీ ఏం చేస్తాం ప్రణీత? యా అన్నీ నేనేమంటున్నా అంటే చెప్పండి, నో ప్రాబ్లం, చెప్పాలి. ఎందుకంటే మనం నమ్మిన వారు ఉంటారు, మనల్ని ప్రేమించే వారు ఉంటారు. ఓకే, కానీ బైబిల్ ఏముందంటే నీ మాటలు ఎట్లా ఉండాలంట? ఇప్పుడే ఏం చెప్పాలి నేను? నీ మాటలు యువర్ వర్డ్ షుడ్ బి ఫ్యూ, కానీ అన్ని మాటలు నువ్వు చెప్పకూడదు. నీ ఫ్రెండ్తో ఎంత చక్కగా చెప్తావో అవే మాటలు యూ హ్యావ్ టు గో టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ టు గో టు మిస్పా. అంతే కదమ్మా? మిస్పా దగ్గరికి రండి. అక్కడికి వచ్చి దేవునితో మాట్లాడి, లార్డ్ ప్లీజ్ ఐ నీడ్ యువర్ పర్మిషన్. మీకు తెలుసా, సంఘ పెద్దలు నాకు ఫోన్ చేశారు, ఇక్కడికి రాకముందు ఫోన్ చేశారు. అన్నా పాస్టర్ గారు మీ పరిచర్య మా సంఘములో కావాలి, మీరు వస్తారు అన్నప్పుడు తెలుసా నేను ఏం చేశాను? నాకు 2 నెలలు టైం అని అడిగాను నేను. ఎన్ని నెలలు? 2 months టైం ఇవ్వండి, బికాస్ ఐ నీడ్ టు గో టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ఐ నీడ్ టు గో టు మర్చిపోయారు మోనా, థ్యాంక్ యూ బిడ్డ, మిస్పా. నేను మిస్పా దగ్గరికి వెళ్ళాలి, 2 నెలలు దేవునితో మాట్లాడాలి. లార్డ్ పర్మిషన్ కావాలి, నీ అనుమతి కావాలి. నేను గుట్టకు వెళ్ళాలన్నా వెళ్ళకూడదా? 2 months తర్వాత దేవుడు నాకు పర్మిషన్ ఇచ్చాడు. ఎస్ మై సన్, మై డాటర్, యు గో. సో ఫస్ట్ ఏంటండి? యూ హ్యావ్ టు టాక్ టు గాడ్, అట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద పర్మిషన్ ఆఫ్ గాడ్. అది విత్ మీ. రెండవది చూద్దాం. రెండవదిగా మిస్పాలో ఏం జరిగిందంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, 6వ వచనం ఇంగ్లీష్. ఇన్ తెలుగు చాలండి, రైట్. రెండవదిగా వాళ్ళు ఏం చేశారంటే హృదయాలు దేవుని సన్నిధిలో కుమరించారు. ఇంగ్లీష్ లో పి స్టాండ్స్ ఫర్ ఏంది? ఎస్, పోర్. సైని ముందే చెప్పేసింది. ఓకే, ఇస్రాయేల్స్ వర్ పోరింగ్ దేర్ హార్ట్స్ ఇంటు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అక్కడ ఒక మాట ఉంది, ఏముందంటే నేను మళ్ళీ చదువుతాను. నేను ఎన్నో వచనం అమ్మా అది? వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి. అక్కడ చాలండి. సో వీళ్ళు ఏం చేస్తారంటే దేవునితో మాట్లాడడం మాత్రమే కాకుండా, దేవుని ద్వారా అనుమతి తీసుకోవడం మాత్రమే కాకుండా, వీళ్ళంతా నీళ్లు చేది యెహోవా సన్నిధిలో ఏం చేశారంటమ్మా? నాకేమర్థమైందంటే, నన్ను చూడండి, నాకేమర్థమైందంటే వీళ్ళందరూ కూడా కుండలో బిందెలో, తెలియదు ఆ రోజుల్లో కుండలే కదండి ఆ రోజుల్లో, మరి ఇస్రాయేల్ ఏమడదు ఐ డోంట్ నో. వీళ్ళంతా బయటికి వెళ్ళి నీళ్లు చేది ఆ మందిరంలో అక్కడక్కడ మరి బాణలు ఉన్నాయేమో, ఓకే ఓకే ఉన్నవేమో. వీళ్ళు నీళ్లు చేది అక్కడ ఏం చేస్తారంటే యెహోవా సన్నిధిలో కుమ్మరించారు. దీని గురించి ఎక్కువ స్టడీ చేయలేదండి నేను, కానీ ఆ విధంగా వెళ్ళిపోతాను నేను. సో నేనేమంటున్నా అంటే వాట్ డస్ మీన్ బై ఇట్? ఏమర్థమై ఉండొచ్చండి? వాళ్ళు నీళ్లు చేది యెహోవా సన్నిధిలో కుమ్మరించారు. ఏమర్థం చేస్తున్నాం మనం? ఇప్పుడు ఇదే మాట నేను మీకు చెప్తే, అమ్మా ఆ బయట నీళ్లున్నాయి తల్లి, ఆ యొక్క డ్రమ్ముల నీళ్లున్నాయి, ఆ డ్రమ్ములలో నీళ్ళు అయిపోయేంత వరకు బిందెలు తీసుకొని నీళ్ళతో బిందెలను నింపి, ఓకే మీరు ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి రావాలి? దేవుని సన్నిధికి తీసుకురండి. మిస్వాక్ అంటే ఓకే తీసుకురండి, వచ్చి నీళ్ళు ఏం చేయాలి మీరు అని అర్థం చేసుకున్నామా? 2 అర్థాలు ఉన్నాయండి, దయచేసి విన్నాం. 2 అర్థాలు. ఒక్క అర్థం ఏంటంటే
నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించిరి. అంటే మొట్టమొదటి అర్థం ఏంటంటే, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒకటి, వారి హృదయాలను దేవుని సన్నిధిలో ఏం చేశారు? దేవుని సన్నిధిలో కుమ్మరించారు. నెంబర్ 1. రెండవ అర్థం ఏంటంటే, ఇక్కడ లేదు కానీ నేను మీకు చెప్తున్నాను, మిస్పాకు వచ్చిన వారందరూ కూడా మిస్పాలో మీ హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. రెండవదిగా మీరు కన్నీటి ప్రార్థన చేయాలి. ఎక్కడికి వచ్చినప్పుడు బిడ్డ? మిస్పాకు వచ్చినప్పుడు. అమ్మ నేనేమంటున్నానంటే, మిస్పాకు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే, మీ హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. యూ హ్యావ్ టు పోర్ యువర్ హార్ట్స్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అయ్యా, ఇది బైబిల్ ఎక్కడైనా ఉందా? ఎవరైనా ఇలా చేశారా అంటే ఎవరు చెప్తారో? ఇలా చేశారా దేవుని మందిరంలో మిస్పాకు వచ్చి చేసిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. హన్నా హన్నా వచ్చి పెదవులతో మాట్లాడతలేదు. షీ వాజ్ ఇన్ సైలెంట్ ప్రేయర్ చేస్తూ ఉన్నది. ఈవెన్ ఏలీ ఆల్సో వాజ్ షాక్డ్ అబౌట్ ద ప్రేయర్ ఆఫ్ హన్నా. అంతే కదా, షాక్ అయిపోయాడండి. అప్పుడు అమ్మా ఎంతవరకు మత్తురాలుగా ఉండమంటే ఆమె ఏమంటారంటే, అమ్మా అయ్యా నేను మత్తురాలుగా లేను, నా హృదయాన్ని దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించడం ఏం చేస్తున్నాను చెప్పండి, కుమ్మరిస్తున్నా. దేవుని బిడ్డలారా, మిస్పాకు వచ్చినప్పుడు దయచేసి మీ హృదయాలు దేవుని సన్నిధిలో ఏం చేయాలి? కుమ్మరించాలి. వాట్ ఎవర్ ప్రాబ్లం యూ మే హ్యావ్. ఇంకోటి, మిస్పాకు వచ్చినప్పుడు ఏం చేయాలంటే కన్నీరు కార్చాలంట. ఈ మధ్య ఒక పాస్టర్ గారు ఆయన ప్రసంగం చేస్తూ ఒక మాట ఉపయోగించారు. అది 50% కరెక్ట్ కావచ్చు, 50% రాంగ్ కావచ్చు. కానీ పాస్టర్లు ఒక ప్రసంగాన్ని రకరకాలుగా చేస్తారు, రకరకాలుగా. బైబిల్ ఉంది కదా, దేవుని సన్నిధికి మిస్వాక్ వచ్చినప్పుడు కన్నీరు గారుస్తూ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి అని ఒక సిస్టర్ ఇంట్లో సమయం దొరికినప్పుడు అల్లా ఏడుస్తూ ప్రార్థన చేస్తుందంట. ఒక దినం ఆమె ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. తర్వాత భర్త అదే సమయంలో ఇంటికి వచ్చిన తర్వాత ఆమెనేమో విశ్వాసంలో ఉంది 100%, ఈయననేమో విశ్వాసంలో లేడు 50%. సరేలే దాని పని అది చేసుకుంటుంది. ఇటనే అన్నాడు ఆ పాస్టర్, దాని పని అది చేసుకొని అని 5 నిమిషాలు బయట కూర్చున్నాడు అంట. 5 నిమిషాలు బయట కూర్చున్నాడు. మళ్ళీ 5 నిమిషాల తర్వాత లోపలికి వచ్చిందంట. లోపలికి వచ్చిన తర్వాత ఏడ్చుకుంటే ప్రార్థన చేస్తుందంట, చాలా ఏడ్చుకుంటా. సరేలే దీన్ని ఏదో డిస్టర్బ్ చేయాలి అని మళ్ళీ బయటికి పోయిందంట. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చాడంట. వచ్చి పక్కన కూర్చొని డిస్టర్బ్ చేయొద్దు, ఎంత బాగా వింటుందమ్మా, ఎగ్జాంపుల్ అంటే భలే ఇష్టం మన అందరికి కదా, రైట్ ఎందుకు డిస్టర్బ్ అండి మనవాడంట. ఇక మీరు చెప్పండి, భర్త ఇంటికి వచ్చిన తర్వాత అని అన్నాడు. భర్త ఇంటికి వచ్చిన తర్వాత ఆ తలుపు ఓపెన్ చేసిన వెంటనే ఎవరికైనా పడుతుంది? అరే చెప్పండి, మీరేమో నవ్వుతారు అందరూ, ఎవరికైనా పడుతుంది? అరే చెప్పరామా, ఎవరైతే ప్రేయర్ చేస్తున్నారో ఏడ్చి వినపడదా కొన్నిసార్లు? అవి వినపడదు కదా, ఎవరు ఏం చేస్తున్నారు అనేది. రైట్, పట్టించుకోలేదు. తర్వాత 15 నిమిషాలు చూశాడండి. చూసిన తర్వాత పురుషులారా మీరు చెప్పండి, ఏ భర్తకైనా కోపం వస్తుందో రాదా? మీరు మౌనంగా ఉన్నారంటే మీ మౌనం అంగీకారమా సంజీవ? రైట్. 15 నిమిషాలు చూసి ఇది ఎవరి కొరకు ప్రార్థన చేస్తుందంటే, ఇది ఎవరి కొరకు ప్రార్థన చేస్తుంది? నా కొరకే ప్రార్థన చేస్తుంది, నా కొరకే ప్రార్థన చేస్తుంది. ఇంతగా ఏడుస్తుందంటే ఎవరి కొరకు? నా కొరకే ఏడుస్తుందని కోపం వచ్చి ఏం చేసిందంటే చేయలేదు, పాటమని కొట్టిందంట పాపం. సేమ్ అట్నే చెప్పిన ఆయన. సో ఈయన ఏం చెప్పాడంటే ప్రార్థన చెయ్యండి, కానీ ఏడ్చుతూ ప్రార్థన చేయండి, కానీ ఇంట్లో ఎవరు లేనప్పుడు ప్రార్థన చేయండి. ఇంకోటి, మీ ప్రార్థనలకు భంగం, మీ ప్రార్థనలకు ఆటంకం ఎవరు కాకూడదు చెప్పండి. భర్తలకు కుటుంబానికి కాకూడదు. మీరు ఎంతవరకు చేయాలో అంతవరకు చేయండి అని ఆ పాస్టర్ చెప్పాడు. నాకు మంచిగా అనిపించిందండి నాకు. సో ఈయన ఆమెను కొట్టిన తర్వాత ఆమె లేచింది. ఏమన్నదంటే, నేను ప్రేయర్ చేస్తున్నాను కదా, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నా, నీకు తెలియదా? నీకు ప్రార్థన అంటే భయం లేదు అనగానే ఈయన కూడా కోపం వచ్చేసింది. దేవునికి ఇదే చెప్పాడా? భర్త ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు వస్తలేరు, మరి కొంచెం అవగాహన ఉండాలి కదా అని అన్నాడంటే.
ఇంకొక మాట చెప్పాడు. ఒక మాట ఏం చెప్పాడంటే, భర్తకు ఏది ఇష్టం ఉండదో అదే వాక్యం పెడుతుందంట ఆయన. భర్తకు ఏది ఇష్టం ఉండదో అదే వాక్యం పెడుతుందంట ఆయన. ఫర్ ఎగ్జాంపుల్ కోపం ఉందని భర్త కోపం ఉందనుకో, ఏ వాక్యం పెడుతుందంట? అరే మీరేం ఇంత సీరియస్గా ఉండదు, అయితే నవ్వండి. భర్తకు ఎక్కువ కోపం ఉంటే ఆయన వచ్చే మూమెంట్లో పురుషులారా కోపము రేపక ఏం చెప్పాలి బిడ్డ? పవిత్రమైన మీ చేతులు ఎత్తి దేవునికి ప్రార్థన చేయండి అనే మాట అంట. సో ఆమె వాక్యం వింటూ ఉంటుంది, ఈయన అప్పుడే వచ్చి కూర్చుంటాడు, కాఫీ పెడుతుంది. కాఫీ ఇస్తూ అయ్యా వింటున్నావా? ఈ వాక్యం ఎవరి కొరకు? నా కొరకు కాదమ్మా, ఆయన కొరకు. మీరు నా కొరకు అంటారా మళ్ళీ? సంతోషంగా వాక్యం విందాం దయచేసి. ఓకే, మీరు బలంటారు నా కొరకే అని. ఓకే అయ్యా వింటున్నావా సతీష్ కుమార్ గారు? ఈ వాక్యం నీ కొరకే. ఈయన టీ తాగి కాఫీ తాగిన తర్వాత ఈయన ఇంకో వాక్యం పెట్టాడంట మళ్ళా, స్త్రీలారా మీ భర్తలను ఏం చేయాలి మీరు? అప్పుడు అంటాడంట, అమ్మ సరోజా ఎవరు లేరు కదా, ఓకే ప్లీజ్. ఓకే ఈ వాక్యం నీ కొరకే. అంటే నేను ఏమంటానంటే, ఈ రోజుల్లో మిస్పా దగ్గరికి వచ్చేవారు హృదయపూర్వక కన్నీరు వార్చకుండా, హృదయపూర్వకముగా భక్తి కలిగి మిస్పా దగ్గరికి రాకుండా వాక్యాలతో ఆడుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అమ్మ కరెక్ట్? జాగ్రత్త అండి. నేనేమంటున్నా అంటే, ఈ వాక్యం నీ కొరకు కాదు, ఆయన కొరకు కానీ, ఈ వాక్యం ఇద్దరి కొరకు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్నాం. వెన్ యూ కమ్ టు మిస్పా, ఫ్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. నువ్వు మిస్పా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలంటే, నువ్వు ఏడవాలి. నీ ఫ్యామిలీ కొరకు, నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు, నీ హృదయంతా కూడా విప్పి, లార్డ్ వాట్ షల్ ఐ డూ అని నువ్వు కన్నీరు కాల్చాలమ్మా. ఈ రోజుల్లో చాలా మంది కన్నీరు కార్చకుండా నువ్వు ప్రతిఫలం పొందవు. ఓకే, నీ హృదయం అంతా ఓపెన్ చేసి హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలో ఓపెట్టకుండా, కన్నీరు కార్చకుండా, యూ విల్ నాట్ గెట్ బెనిఫిట్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు బెనిఫిట్స్ నువ్వు పొందవు. అందుకే ఒక ఆయన ఏం చెప్పాడంటే, ఇర్మియా ప్రవక్త, నీళ్లు కుమ్మరించినట్లు కమన్ నీళ్లు కుమ్మరించినట్లు ఏమన్నాం అక్కడ? నీళ్లు కుమ్మరించినట్లు మీ హృదయమును ఆయన సన్నిధిలో కుమ్మరించు. అమ్మా ఈ అనుభవం ఎవరికైనా ఉందా అమ్మా? ఈ అనుభవం మన చర్చిలో ఒక సిస్టర్ సాక్షి, నేను పేరు చెప్పాను, సాక్ష్యం చెప్పింది, దేవుడు నాతో మాట్లాడాడు, నేను కన్నీరు కారుస్తూ ఉన్నాను, నా హృదయము దేవుని సన్నిధిలో నేను ఈ విధముగా ఓపెన్ చేశాను, నేను దేవుడు పరిశుద్ధాత్మతో నాతో మాట్లాడాడు. సో P stands for praising permission from God. Then P stands for pouring hearts into the presence of God. తర్వాత ఇంకో P చూద్దాం మనం. ఇంకో P ఏంటంటే 7:6 చదవండి. 7వ అధ్యాయం 6వ వచనం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమై ఒప్పుకొనిరి. చాలండి రైట్. మిస్పాకు వచ్చినప్పుడు దేవునితో మాట్లాడి అనుమతి తీసుకోవడం మాత్రమే కాకుండా, తర్వాత హృదయాలు కుమరించడం మాత్రమే కాకుండా, వాళ్ళంట దేవా మేము పాపాత్ములమని ఏం చేశారంట? ఒప్పుకున్నారు. దే హ్యావ్ యాక్సెప్టెడ్ దేర్ సిన్స్. ఓకే, లార్డ్ వి ఆర్ సిన్నర్స్, మేము పాపాత్ములమని ఒప్పుకున్నారంట. పాపాత్ములు ఎప్పుడు ఒప్పుకుంటారమ్మా? సిన్నర్స్, వెన్ దే విల్ యాక్సెప్ట్ దేర్ సిన్స్, వెన్ దే సిన్డ్ అగేన్స్ట్ ద లార్డ్. దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు మరి పాపాలు ఏం చేస్తారు? మరి వీళ్ళు చేశారు కొన్ని పాపాలు, నేను చూపిస్తాను మీకు, ఆశ్చర్యపోతారు మీరు. యూ మే వండర్, యూ మే థింక్, ఓకే, what types of sins they have done in front of the Lord. ఓకేనా? ఎవరు చెప్తారమ్మా? వీళ్ళు రెండు పనులు చేశారండి, నాకు చాలా బాధ అనిపించింది. ఓకే, మిస్పాకు వచ్చి వాళ్ళ పాపాలు ఏం చేశారు? ఒప్పుకున్నారు, వాళ్ళ పొరపాట్లు ఒప్పుకున్నారు. దే యాక్సెప్టెడ్ దేర్ సిన్స్ హోల్హార్టెడ్లీ. చూద్దాం ఎక్కడనంటే అది ఎక్కడంటే, దయచేసి 3వ వచనము సి. చాలమ్మా, రైట్. తర్వాత 4వ వచనము బి. చాలమ్మా, భలే చూస్తుంది. అట్లా ఉండాలి సతి, కరెక్ట్. అట్లా అంత షార్ప్గా ఉండాలండి. అమ్మా నన్ను చూస్తారా? ఒకసారి అందరు కూడా నన్ను చూస్తారా? మీ ముఖాలు చాలా ప్రకాశిస్తున్నాయి. ఎవరు కూడా ఈరోజు అందుబాటుగా లేరు. రైట్. వీళ్ళు ఏం చేశారంటే, వినండి దయచేసి,
వాళ్ళ గృహాలలోనంట, వాళ్ళ గృహాలలో విగ్రహాలు పెట్టుకున్నారంట. విగ్రహాలు. దేవుని గురించి సమస్తము తెలిసి, దేవుని యొక్క ఆజ్ఞలు సమస్తము తెలిసి, సమయాలు చెప్పిన ప్రతి దైవ సంబంధమైన మాట అన్నీ తెలిసి కూడా వాళ్ళ ఇళ్ళలో ఏమున్నాయంట బిడ్డ? ఏమున్నాయంట? విగ్రహాలు. ఎలాంటి విగ్రహాలు అంటే, ఎలాంటి విగ్రహాలమ్మా? అష్టారోతు, తర్వాత బయలుదేవతలు, చాలా ఇవే కదా, అన్య దేవతలు. రైట్, ఓకే అమ్మ, నన్ను గమనించండి. ఈ విగ్రహాలు వాళ్ళ ఇంట్లో ఉన్నాయంట. ఒకసారి మీరు నాకు చెప్పండి, దేవుని విశ్వసించిన తర్వాత, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత వాళ్ళ గృహాలలో విగ్రహాలు ఉండటం న్యాయమా? ఎవరేమనలేరు, న్యాయమా? న్యాయం కాదు కదండి. చూసారా, న్యాయం కాదు కదండి. నాకేమర్థమైందంటే, ఈ సమయాలు ఏం చెప్పిందంటే, ఒరే ఇజ్రాయెల్ ప్రజలారా, నేను అక్కడ చెప్తున్నాను, నేను ఇజ్రాయెల్ లారా, మీ మీదకి ఎందుకు ఫిలిస్తీన్లు వచ్చారంటే, మీరెందుకు ఇంత భయపడుతున్నారంటే, మీరెందుకు ఇంత దిగులు పడుతున్నారంటే, మీరు చేసిన తప్పు ఒకటి ఉంది, మీరు చేసిన నేరం ఒకటి ఉంది. ఆ నేరం ఏంటంటే, దేవాది దేవుడైన యెహోవాను విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకమైన విగ్రహాలు ఎవరింట్లో ఉన్నాయి? అబ్బా, అషారోత్ అంట, తర్వాత మీరు చెప్పండి, దేవునికి కోపం రాదా అండి? సరే, దేవునికి కోపం రావడం పక్కన పెట్టండి, నేను చెప్తా చూడండి. ఒక ఇంటికి వెళ్ళాను నేను, బాంబేలో ఒక ఇంటికి వెళ్ళాను నేను. ఆ ఇంట్లో ఆరాధన నడిపించాను నేను. ఆరాధన మంచి ఆతిథ్యం ఇచ్చారు నాకు. ఓకే, పిల్లలు బాగా చదువుకుంటున్నారు, ఒక అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి. చెప్తున్నాను ఒక మాట, అన్నీ బాగానే ఉన్నాయి. నేను అనుకోకుండా ఏం చేశానంటే, ఆ రాత్రి భోజనం అయిపోయింది, ప్రేయర్ చేసుకు ఆ హాల్లో నేను ఒక్కనే ఉన్నా, అందరు లోపల పండుకున్నారు. ఇక ప్రేయర్ అయిపోయింది. ప్రేయర్ అయిన తర్వాత భోజనం చేసిన, కొంచెం వాకింగ్ చేద్దామని ఆ హాల్లోనే తిరుగుకుండా ఉండి ఇక్కడికి వచ్చాను. అంటే అక్కడ వచ్చి ఇలా నడుస్తూ ఉన్నాను నేను. ఇలా నడుస్తూ ఉంటే ఆ పైన స్లాబ్కి ఒక తెల్లని చిన్న మూట నాకు కనబడింది. అర్థమైంది బిడ్డ? ఒక తెల్లని చిన్న, ఏంటంటే అది ఆ మూట, అది డబ్బు మూట కాదండి. ఆ మూటలో ఏముందో నాకు తెలియదు దయచేసి. అది కట్టానండి. అంటే నేనేమంటున్నానంటే, యు ఆర్ యాక్సెప్టెడ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ హార్ట్. ఓకే, గాడ్ హ్యాస్ ఫర్గివెన్ యువర్ సిన్స్. యు బిలీవ్ దట్ గాడ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఇవన్నీ తెలిసిన తర్వాత ఇంకా నీకు సంపూర్ణమైన నమ్మకం ఎవరి మీద లేదు? చెప్పండి, ఎవరి మీద లేదు? దేవుని మీద లేదు. దేవుని మీద లేదు కాబట్టే ఏముంట కట్టినవాడ? ఏముంటుంది? ఇక నా మనసు ఉండలేక ఉదయం లేచినా, ప్రార్థన చేసినా, పిలిచినా, అయ్యా అన్ని బాగానే ఉన్నాయి, అన్ని బాగానే చేశారు, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యువర్ హాస్పిటాలిటీ. వాట్ ఈస్ దిస్ అన్న నేనంటే, వాట్ ఈస్ దిస్ అన్న నేను అనగానే సేమ్ ఈ వాక్యమును రీతిగా వాళ్ళు వెంటనే, అన్నా మాకు ఇంతవరకు ఇంత రోషముగా, ఇంత ఫేస్ టు ఫేస్ ఏ పాస్టర్ మాకు చెప్పలేదు. అంటే నాకేమర్థమైందంటే, మీరు 50% దేవుల్లో ఉన్నారు, 50% దాని మీద ఉన్నారు. అనగానే నెక్స్ట్ టైం అన్నా మీరు వచ్చినప్పుడు అది మీ కళ్ళ ముందు ఉండదు. చెల్లిసే ఆమేన్. అయ్యో దేవా, చెల్లిసే ఆమేన్. ఆమేన్. రోషము గలవారు ఆ మాట పలుకుదురు గాక. ఇక్కడ కూడా ఇశ్రాయేలు వారి గృహాలలో విగ్రహాలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారంటే ఒప్పుకున్నారు. ఏమని ఒప్పుకున్నారమ్మ అక్కడ? దే యాక్సెప్టెడ్. మేము ఎలాంటి వాళ్ళమంట? మేము పాపాత్ములము. ఇప్పుడు మీరు చెప్పండి, P stands for పర్మిషన్, ఓరింగ్. తెలుగులో చెప్తావు మనం. ఇక నువ్వు నేను తెలుగులో చెప్తే బాగానే ఉంటుంది. ఇక నువ్వు షైనా మనకు భలే జోకేసింది ఈరోజు. వెరీ గుడ్. P stands for పాపాత్ములమే. మేము పాపాత్మను ఒప్పుకున్నారు. మా ఇళ్ళలో ఏమున్నాయి? దేవతలు ఉన్నాయి. మేము తీసేస్తాం. ఇక మా ఇంట్లో ఆ దేవతలు ఉండటానికి వీలు లేదు. మేము మిస్మా దగ్గర ఒప్పుకుంటున్నాం, మేము పాపాత్ములము. సో P stands for ఇన్ ఇంగ్లీష్. నువ్వు అంత మెల్ల చెప్పినావు అనుకో, ఒక మైకి నా మైకి లేకుంటే పి
పీ మీదనే కదా మనకు వచ్చే అన్ని కూడా. ఒక నేను చెప్తాను, కొత్తగా ఉంటుంది మాట. ఆ మాట ఏంటంటే పెనిటెన్స్. పెనిటెన్స్, PENITENCE. సో వెన్ యూ గో టు హౌస్, గో టు డిక్షనరీ అండ్ లుక్ ఆఫ్టర్ దాట్. ఓకే, పెనిటెన్స్. పెనిటెన్స్ అంటే ఏంటంటే పశ్చాత్తాపడము, పడడము. సో దేవుళ్ళారా, వాక్యం ఉంచడానికి ముందు చెప్తున్నాను నేను. వాళ్ళు వెంటనే ఏమన్నారంటే సమూయేలు మాటలేని, అయ్యా సమూయేల్, మా ఇంట్లో రకరకాల దేవతల విగ్రహాలు ఉన్నాయి, అవన్నీ ఏం చేస్తాం మేము? తీసేస్తాం. నేను ఇంకో మాట చెప్తాను. నేను ఇక్కడ ఉన్న వారందరిలో, ఓకే, నేను నా హృదయంలో ఏ విగ్రహాన్ని గుడి కట్టుకోలేదని చెప్తున్నాను నేను దేవుడి సన్నిధిలో ఉంది. ఇక్కడ ఉన్న వారందరిలో ఓకే లిట్టలుగా ఇశ్రాయేల్ గృహాలలో ఉన్న విగ్రహాలలో కాదు, కానీ నువ్వు దేన్నైతే దేవుని ప్రేమించకుండా ఎక్కువగా దేన్ని ప్రేమిస్తావో అది నీ జీవితంలో ఏంటండి? నువ్వు డబ్బును ఎక్కువగా ప్రేమించావా? ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఐడల్ వర్షిప్. నీ కుమారులు ఎక్కువగా ప్రేమించావా? ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఐడల్ వర్షిప్. చేస్తండి. మనం కొన్ని సార్లు ఎట్లా ప్రేమిస్తామంటే ఓ అబ్బా అలా ప్రేమిస్తాం. ఆ తర్వాత పిల్లలు పొరపాటు చేసినప్పుడు తెలుసా ఏమంటాం? పిల్లలు పొరపాటు చేసినప్పుడు, నా జీవితంలో ఎప్పుడు అనుకోలేదు నువ్వు ఇలాగా చేస్తావని. నా జీవితంలో ఎప్పుడు అనుకోలేదు నువ్వు నా మాట వినవు అని. యూట్యూబ్లో కొడితే చాలా వస్తాయండి. నేను ఏమంటున్నా అంటే, మంచి తండ్రి మంచి తల్లి ఏం చేస్తారంటే కొట్టేటప్పుడు కొడతారు, ఓకే, గద్దించేటప్పుడు చెప్పండి గద్దిస్తారు, తర్వాత దగ్గర ఇచ్చినప్పుడు దగ్గరికి తీస్తారండి. దాని బిడ్డారా, నేను ఏమంటున్నా అంటే ఈ ఇశ్రాయేలు అందరూ కూడా వారి పాపాలు ఏం చేశారండి? ఒప్పుకున్నారు. బైబిల్లో ఎవరైనా డైరెక్ట్గా దేవుని దగ్గర పాపములు ఒప్పుకున్నవారు ఉన్నారా? తొందరగా ఎవరైనా ఉన్నారా? సుంకరి, ఓకే, ఆకాశము తట్టు కందులెత్తుటకు ధైర్యము చాలక పాపేనను కరుణించమని ప్రార్థన చేశాడు. రైట్. ఇంకా ఉన్నారమ్మా డైరెక్ట్ పాపాలు ఒప్పుకున్నవారు. దావీదు కూడా అయ్యా నేను నీ దృష్టికి విరోధముగా ఏం చేశాను? నేను ఇక్కడ ఆఫ్ చేస్తానండి, ఇక్కడ స్టాప్ చేస్తానండి. ఇంకోటి, తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి దయచేసి. దేవుని కంట పాపము ఇష్టము ఉండదు. ఎట్లయితే ఇశ్రాయేలీయులు మేము పాపాత్మను ఒప్పుకొని వారి పాపం ఏం చేస్తారు? అక్కడ ఏం చేస్తారు? మిస్పాలో ఏం చేస్తారమ్మా? ఇప్పుడు దయచేసి ఓకే, ఆయనకు వ్యతిరేకమైన ఏ పాపం ఉన్నా మిస్పాలో మీరు యేసుక్రీస్తు నామములో ఏం చేయాలన్నా? ఏం చేయాలి? విడిచిపెట్టాలి. యేసుక్రీస్తు నామములో అంతేనండి, విడిచిపెట్టేసేయాలి. ఆ తర్వాత 4th one చూద్దాం మనం. 4th one అక్కడ ఏముందంటే ఏమై ఉండొచ్చమ్మా? పి పర్మిషన్, పి పోరింగ్, పి పెనిటెన్స్. ఇప్పుడు కనుక మీకు బైబిల్ క్విజ్ పెడితే మాత్రం అందరు గెలుస్తారు. ఓకే, 4వ చూద్దాం. 4వది ద బుక్ ఆఫ్ 1 Samuel chapter 7 verse 9. సమూయేలు పాలువిడుదలకు ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. రైట్. 4వ విధంగా చెప్పి ముగిస్తాను. 4వ విధంగా ఈ సమూయేలు ఏం చేశాడంటే, పి గురించి తర్వాత ఆలోచన చేయండి, కానీ ఈ సమూయేలు ఏం చేశాడంటే 4వదిగా బలిపీఠం కట్టాడండి. ఎప్పుడు బలిపీఠం కట్టాడు? దేవునితో మాట్లాడి పర్మిషన్ అనుమతి తీసుకొని ఆ తర్వాత హృదయాలు దేవుని కుమరించిన తర్వాత వాళ్ళందరూ కూడా పాపములు ఒప్పుకున్న తర్వాత సమూయేలు ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు. ఇంకోటి, బలిపీఠం కట్టడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్, ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. చూడండి బలిపీఠం ఎలా కట్టాడంటే, బలిపీఠము 9వ వచనము, సమూయేలు పాలు విడివని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలి అర్పించి. ఇక్కడ ఆగుతారమ్మా. సర్వాంగ బలి ఏ బలమ్మా? ఇది ఏ బలి? ఇది లాజర్ నన్ను చూడాలి. సర్వాంగ బలి అంటే దహన బలి. సర్వాంగ బలి అంటే ఇదా పాట గుర్తొస్తుందామా? సర్వాంగ బలి లేనక్క లేనక్క 2 యాడ్ చేసినావా మళ్ళా? సజీవ యాగము కరెక్టే. సజీవ యాగముగా తర్వాత
సర్వాంగ హోమం. కానీ నాకు ఒక పాట గుర్తొస్తుంది, సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యాని. చాలండి. నేను ఏమంటున్నా అంటే, ఎప్పుడైతే సమూయేలు ఆ దహన బలి అర్పించాడో, ఆ సర్వాంగ బలి అర్పించాడో, అక్కడ ఒక మాట ఉందండి, ఇశ్రాయేలు పక్షముగా యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన బలిపీఠం కట్టాడండి. ఓకే, ఒక బలిపీఠం. హీ హాజ్ బిల్ట్ అండ్ ఆల్టర్ అండ్ సాక్రిఫైస్. ఓకే, బలిపీఠము కట్టి అక్కడ ఒక దహన బలిని అక్కడ సమూయేలు ప్రవక్త చేసి మనం చూస్తున్నాం. ఇప్పుడు పి స్టాండ్స్ ఫర్ ఏమై ఉండొచ్చు? దేవుని వాక్యములో ఈ బలిపీఠం కట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొట్టమొదటిగా దేవుని వాక్యములో బలిపీఠము కట్టిన వ్యక్తి ఎవరండి? అబ్రహాము కట్టాడు. ఆ తర్వాత రెండవదిగా బలిపీఠం కట్టిన వ్యక్తి నోవా ఉన్నాడు. ఓకే, ఆ ఓడ నుంచి వచ్చిన వెంటనే బలిపీఠం కట్టాడు కదా. ఆ తర్వాత రెండవదిగా బలిపీఠం కట్టిన వ్యక్తి యాకోబు, తర్వాత యోబు, తర్వాత ఇంకెవరు, డేవిడ్. వీళ్ళందరూ బలిపీఠాలు కట్టారు. ఇప్పుడు చెప్పండి, పి స్టాండ్స్ ఫర్ ఏంటంటే ప్రైజింగ్ అండ్ వర్షిప్ అండి. ఓకే, చాలా రకరకాల అర్థాలు వస్తాయి. నేను ఏమంటున్నానంటే, ఇక్కడ సమూయేలు ఇశ్రాయేలీయులు బలిపీఠము కట్టడం ద్వారా దేవునికి ఏం చెల్లించారమ్మా? దేవునికి స్తుతి చెల్లించారు. దేవుని మహిమపరిచారు, దేవుని స్తుతించారు, దేవుని ఆరాధన చేశారండి. అందుకే ఇంకా అర్థం కావాలంటే హెబ్రీ పత్రిక చదవండి. హెబ్రీ 13:15. హెబ్రీ 13:15. 13:15. ఎస్, దేవునికి ఎల్లప్పుడూ ఏం చేయాలంటే మనము చెప్పండి, ఏం చేయాలి మనము? స్తుతి యాగం. ఇక్కడ సమూయేలు మిస్పాలో ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? స్తుతి యాగం చేశాడు. హి వాస్ ప్రైజింగ్ టు గాడ్ విత్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్ అన్నమాట. అమ్మ, నేనేమంటున్నానంటే, నీ కుటుంబంలో, నీ ఇంట్లో, ప్రతి ఇంట్లో స్తుతి అనే బలిపీఠం ఉండాలి. ఆర్ యు విత్ మీ? ఏముండాలమ్మా? స్తుతి అనే బలిపీఠం. అబ్రాహాము కానీ, యాకోబు కానీ, తర్వాత యోబు కానీ, దావీదు కానీ, నోహవు కానీ, వీళ్ళందరి కుటుంబాలలో ఏముందమ్మా? బలిపీఠం. ఏముంది? స్తుతి అనే బలిపీఠం. నేను ఏమంటున్నానంటే, మీ ఇంట్లో, మీ గృహాలలో స్తుతి అనే బలిపీఠం ఉందా? స్తుతి అనే బలిపీఠం ఉందా? చాలామంది ప్రార్థనకు వస్తారు, రిక్వెస్ట్ చేస్తారు, అయ్యా నా ఫ్యామిలీలో ఇది, నా ఫ్యామిలీలో ఇది, నా ఫ్యామిలీ. ఎస్, ఎవ్రీ ఫ్యామిలీ యాజ్ సేమ్. ఓకే, నేను ఏమంటున్నా అంటే, మీ ఇంటిలో, మీ కుటుంబాలలో ఏ బలిపీఠం ఉండాలి? స్తుతి అనే బలిపీఠం. అందరూ కూర్చొని ఒక్క పాట పాడుకొని దేవుని స్తుతిస్తే అదే స్తుతి యాగం. సో మీరందరూ మిస్పాకు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే, మిస్పాలో మీరు ఏం చేయాలి? దేవునితో మాట్లాడాలి, దేవుని యొక్క అనుమతి తీసుకోవాలి. మిస్పాకు వచ్చినప్పుడు మీ హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. మిస్పాకు వచ్చినప్పుడు ఓకే, మేము పాపులమని ఒప్పుకోవాలి. మిస్పాకు వచ్చినప్పుడు దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. ఓకే, మీకు మ్యాటర్ అర్థమైపోయింది, టాపిక్ అర్థమైపోయింది. లాస్ట్ ఏంటంటే, సార్ లేకుంటే పాస్టర్ గారు, ఈ 4 సమూయేలు ప్లస్ ఇశ్రాయేలీయులు చేసినందువలన ఏమైనా బెనిఫిట్ ఉందా? Did they get any benefit when they came to Mizpah, when they do these 4 things in front of God? Did they get any benefit? Amma, did they get any benefit? Have they seen any benefit from God? మొన్న అలర్ట్గా ఉన్నావు కదా, చదివేసాయి, వచనం చెప్పేసాయి. చదవండి, 10వ వచనం. వెరీ గుడ్ అక్క. రైట్, ఏం చేయలేదండి అమ్మ, వినండి. మిస్పాలో సమూయేలు ప్లస్ ఇజ్రాయేలు ఈ 4 చేసినప్పుడు దేవుడు అంట ఆకాశము నుండి ఏం కురిపించాడట? ఉరుములు కుమ్మరించాడు. ఆ ఉరుములు కుమ్మరించినప్పుడు వాళ్ళందరూ ఏమైపోయారంట?
ఏమైపోయారంట? తారుమారు. తామారు కాదమ్మారు, తామారు అంటారు. ఓకే, ఏమైపోయారు వాళ్ళు? తారుమారు అయిపోయారు. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు అందరూ కూడా ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి కత్తులు పట్టారు. డిడ్ దే క్యాచ్ స్వర్డ్స్? ఈటలు పట్టారా? ఏమన్నా ఏం చేయదు కదండి. ఈ 4 దేశాలు మెచ్చిపోలో వెంటనే దేవుడు విన్నాడు. దేవుడు విని ఆకాశం నుండి ఉరుములు కురిపించాడు. అమ్మ ఇంగ్లీష్లో బాగుంటుంది బిడ్డ, ఇంగ్లీష్ చదవండి, ఇంగ్లీష్ చదవండి దయచేసి. వర్స్ 10. Now Samuel was offering up the burnt offering. Ah. The Philistines drew near to the battle Ah. against Israel. Ah. The Lord thundered with a loud thunder upon the Philistines that day, and so confused them that they were overcome before Israel. ఎగ్జాక్ట్లీ, చాలమ్మా. సో వాళ్ళందరూ ఏమైపోయారంటే తారుమారు అయిపోయారు. అక్కడి నుంచి వాళ్ళందరూ ఏమైపోయారు? వెళ్ళిపోయారు. అమ్మా, నీ కుటుంబము దయచేసి వినండి, నీ కుటుంబం ఎట్లా ఉండాలంటే మిస్పాలాగా ఉండాలి. ఆర్ యు విత్ మీ? ఎట్లా ఉండాలమ్మా? మిస్పా. గుర్తుపెట్టుకోండి, ఏది వచ్చినప్పటికీ దయచేసి మిస్పా దగ్గరికి రండి. మిస్పా అంటే ఏం చెప్పాను నేను? యెహోవా సన్నిధి. మిస్పా అంటే ఏం చెప్పాను నేను? కావలి, గోపురం. మిస్పా అంటే ఏం చెప్పాను నేను? యెహోవా వాచింగ్, యెహోవా వింటున్నాడు. కాబట్టి మిస్కా దగ్గరికి వచ్చి మీరు 3 చేయండి, మధ్య 4 చేయండి. ఒకటి, మీరు ఏం చేయండి? ఆయనతో మాట్లాడండి, ఆయన అనుమతి తీసుకోండి. రెండవది, మీ హృదయాలు కుమరించండి దయచేసి. మూడోది, పాపాత్మలను ఒప్పుకోండి. 4వది, ఆయన ఏం చేయాలి? ఆరాధించండి. అప్పుడు మీ శత్రువులు కానీ, ఓకే, ఎవరైనా కానీ ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా అవన్నీ ఏమవుతాయంట? తారుమారు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేద్దాం. సుతమ్మ ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.